ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్, కానీ దీన్ని బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే వీడియో చేస్తున్నా. ఒక 22 ఏళ్ళ అబ్బాయి ఒక 15 ఏళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు, లేపుకెళ్ళిపోయాడు. సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ దట్స్ ద రైట్ వర్డ్. అయితే అది జరిగిన 10 నెలల తర్వాత అమ్మాయి బాలిక, ఎందుకంటే 15 ఏళ్ళ అమ్మాయికి, సో బాలిక వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి కడుపుతో ఉంది, ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? వాళ్ళ నాన్న ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? సో వాళ్ళ నాన్న ఏం చేశారంటే ఆ కుర్రాడి మీద కేసు ఫైల్ చేశారు, పోక్సో. ఎస్. సో దాని తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ కాదు కానీ ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు పోక్సో మీద ఒక పెద్ద చర్చకు దారితీసింది. సో ఏంటి ఆ తీర్పు? అలాగే మన ఎడ్యుకేషనల్ సిస్టంలో కానీ మన పేరెంటింగ్లో కానీ ఏమైనా మార్పులు రావాలంటే చాలా మార్పులు రావాలి. సో ఏంటి ఆ మార్పులు? ఈ మధ్య కోర్ట్ అనే ఒక మూవీ వచ్చింది శివాజీ గారిది. అందులో కూడా అంటే శివాజీ గారిది ఒక క్యారెక్టర్ ఏంటంటే మంగపతి క్యారెక్టర్. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులు ఈ జనరేషన్కి మంగపతే కరెక్టా అని అంటే మీరు వినుంటారు, ఎక్కడ చోట చూసుంటారు, ఏదో ఒక రీల్లోనో కామెంట్స్లోనో. సో ఎందుకు ఐడియాలజీ, ఎందుకు ఆ థాట్స్ వస్తున్నాయి? మంగపతి క్యారెక్టర్ అంత వైలెంట్గా ఉంది, అంత ఇదిగా ఉంటే ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుతున్నారు కొంతమంది? ఈ జనరేషన్కి ఎందుకు కరెక్ట్ అంటున్నారు? ఇలాంటి చాలా విషయాలు వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. మన యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ బెట్టింగ్ మాత్రం ఆడకండి. నిన్న కూడా ఒక వీడియో చూశాను, 21 లక్షలు అప్పు చేశాడంట. వాళ్ళ నాన్నకి సెల్ఫీ వీడియో పెట్టి ఆ అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు నార్త్లో ఒక అతను సెల్ టవర్ ఎక్కి కుర్రాడు దూకిపోతుంటే కింద వాళ్ళ నాన్న ఏడుస్తారే, నేను ఒంటరిని అయిపోతాను, వచ్చారా కిందకు వచ్చారా, ఏదన్నా చూసుకుందాం అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇట్స్ ఆల్ స్టార్ట్ విత్ 1 రూపీ. నేను కూడా యాడ్స్ వస్తూ ఉన్నాను, ఫ్యాంటసీ కానీ ఇంకోటి కానీ ఇట్స్ ఆల్ స్టార్ట్ విత్ 1 రూపీ. బట్ యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు కానీ మీ కుటుంబం కానీ అప్పులు పాలైపోతారు, రోడ్డు మీదకి వచ్చేస్తారు లిటరల్గా. రోజు ఇయే మనకు తెలియనివి ఎన్నో. అండ్ ఇది ఒక ఆంధ్ర తెలంగాణ ప్రాబ్లమే కాదు, చాలా స్టేట్స్ జరుగుతున్న ప్రాబ్లం. నేను చెప్తున్నాను, సూన్ ఇండియాలో ఒక మ్యాసివ్గా స్టార్ట్ అవుతుంది ఈ మూవ్మెంట్. మన దగ్గర స్టార్ట్ అయింది. చాలామంది మన దగ్గర ప్రాణాలు పోతున్నాయా, పక్క రాష్ట్రాల్లో ప్రాణాలు పోవట్లేదు కొంతమంది అడుగుతున్నారు కదా, పోతున్నాయి. నేను ఒక నార్త్ ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడుతూ ఉన్నాను. తను ఏం చెప్తున్నాడంటే, అంటే నేను ఇంతమట్టుగా ఆ స్లోగన్ చూడాల, హిందీలో స్లోగన్ ఉందంట, బెట్టింగ్ ఆడే వాళ్ళని సపోర్ట్ చేస్తా. అది ఏంటంటే తెలుగులో నేను కొంచెం ట్రాన్స్లేట్ చేస్తా. పెద్ద గేమర్స్ అందరూ జస్ట్ గెలిచే ముందే క్విట్ చేస్తారు, సో మీరు అలాంటి తప్పు చేయకండి అని. అంటే బెట్టింగ్ ఆడేవాడు ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే క్విట్ చేయకుండా, లేదు నువ్వు నెక్స్ట్ గెలుస్తావు అని చెప్పి ఎగేస్తా ఈ స్లోగన్స్. కొన్ని మీమ్స్ ఏంటనుకుంటున్నారు, తనోడు పంపించాడు ఒక బేబీ, ఒక కార్టూన్ ఇలా గొయ్యి తవ్వుకుంటూ వెళ్తుంది. ఒక చోట వజ్రాలు ఉంటాయి, జస్ట్ 1 సెంటీమీటర్ ముందు ఇంకా తవ్వలేక వదిలేసి వచ్చేస్తుంది. సో ఇది మీరు కాకుండా చూసుకోండి. ఇలాంటి ఆ గ్రూప్స్లో, బెట్టింగ్ గ్రూప్స్లో వాటిల్లో అడ్వర్టైజ్మెంట్లో ప్లేస్ చేసి యువతను కానీ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళని అసలు క్విట్ చేయకుండా ఎక్కడో చోట తీసుకొచ్చి పెట్టండి, మీరు నెక్స్ట్ గెలుస్తారని చెప్పి వాళ్ళని పుష్ చేస్తూ ఉన్నారంట. ఇది ఎంత అన్యాయం, ఎంత దారుణం అసలు ఇది. ఇలా కొంతమంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది చేస్తారు, మన ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా దారుణంగా ఉన్నారు వీళ్ళు. అసలు ఆడేవాళ్ళు మనకే ఉండాలి, చెప్తున్నాను. వాడు స్వార్థం కోసం చేస్తాడు, ఎవడు చేసినా. ఎవడు మనకి డబ్బులు పంచడానికి చేయరు. మనం చాలా తెలివైన వాళ్ళమని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కాదు, మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మనం వాళ్ళకి పావులో అంతే. జస్ట్ వాళ్ళకి వ్యాపారం, మన కస్టమర్స్. రూపాయితోనే స్టార్ట్ అయింది, ఇది లక్షలతోనే ముగిసింది. ఎవరైతే ఆడుతున్నారో, ఇంకా క్విట్ చేయలేదో, మనం నెక్స్ట్ గెలుస్తాం, రేపు గెలుస్తాం థాట్ ప్రాసెస్లో ఎవరైతే ఉన్నారో మనం గెలిచేది ఉండదు. సో దయచేసి క్విట్ చేయండి. మీ పేరెంట్స్కి చెప్పండి, ఏమైనా అప్పులు గిప్పులు ఉంటే, మీరు తప్పు చేసి ఉంటే చెప్పండి. పేరెంట్స్ కూడా వాళ్ళు క్షమించి ఇంకోసారి ఇలా చేయకుండా చూసుకోండి. అలాగే ఎవరైతే మీ పేరెంట్స్ ఉన్నారో, మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకుంటూ ఉండండి. వాళ్ళ మ్యాచ్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది, వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళ యాంగ్జైటీ ఎన్ని చూస్తుంటే ఏంటి, ఎందుకు ఇంత యాంగ్జైట్మెంట్ అంటే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, అది వేరే విషయం. బట్ ఒకసారి చూడండి, ఏమైనా చేస్తున్నారా, వాళ్ళ చార్ట్స్ కానీ అన్ని చెక్ చేస్తూ ఉండండి, వాళ్ళు ఏ యాప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ప్లీజ్ స్టాప్ ప్లేయింగ్ బెట్టింగ్. ఎవరైనా ఇంకా ప్రమోట్ చేస్తా ఉంటే నాకు కింద నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. ఖచ్చితంగా ఎవరైనా ప్రమోట్ చేస్తే, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా నాకు మెసేజ్ చేయండి విత్ ప్రూఫ్స్. వాళ్ళ మీద స్పెసిఫిక్గా వీడియో చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్పిన మ్యాటర్ 2020లో జరిగింది, 2021 ఆ టైంలో జరిగింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు
బాంబే హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ కాదు, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక తీర్పు ఏమిచ్చిందంటే ఆ కుర్రాడికి బెయిల్ ఇచ్చింది. ఏం కోట్ చేసిందంటే, ఇది చాలా ఇంపార్టెంట్, ఏం కోట్ చేసిందంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు ఇది, మీనింగ్ ఏంటంటే ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలుసు, దాని పరిణామాలు తెలుసు, అంతా తనకు తెలిసే జరిగింది, సో అందుకని కోర్టు తనకి బెయిల్ ఇస్తుంది అంది. ఇక్కడే పాక్సో మీద చర్చకు దారితీసిందన్నమాట. మ్యాటర్ ఏంటంటే పాక్సో ఏంటంటే 18 ఏళ్ళ లోపు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వాళ్ళ కన్సెంట్ ఉన్నా లేకపోయినా, అంటే వాళ్ళ అంగీకారం ఉన్నా లేకపోయినా, వాళ్ళ మీద ఏదైనా సెక్సువల్ అబ్యూస్ జరిగితే, సెక్సువల్గా ఏం జరిగినా సరే అది పాక్సో కిందకి వస్తుంది, వాళ్ళు శిక్ష అర్హులు. సో ఈ అబ్బాయికి శిక్ష పడాల్సిందే, అసలు బెయిల్కి కూడా తావులేదు, అలాంటి కేసు ఇది. కానీ ఇప్పుడు చూడండి, 3 యాంగిల్స్లో చూడండి. ఒకటి, ఆ అబ్బాయి యాంగిల్లోకి వస్తే జడ్జి గారు చెప్పింది రైట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళింది, ఇష్టపూర్వకంగానే జరిగింది. సో ఆ అబ్బాయి ఇంకా జైల్లో మగ్గటం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన బెయిల్ ఇచ్చారు. ఈ అమ్మాయి యాంగిల్లో చూస్తే ఈ అమ్మాయి మోసపోయింది. సో అలా అని చెప్పి ఇది పాక్సోనా అంటే అది కోర్టు నిర్ణయిస్తుంది, కానీ బట్ ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేస్తాం? చట్టంలోంచి చూస్తే వాడు చేసింది పాక్సోనే. సో చట్టం ఒకటి చెప్తుంది, న్యాయం ఒకటి చెప్తుంది, ధర్మం ఒకటి చెప్తుంది. అమ్మాయికి న్యాయం చేయాలా, ధర్మంగా అయితే అడిదేమో తప్ప అని కాదనిపిస్తుంది, ఎందుకంటే ఈ అమ్మాయిది కూడా పాత్ర ఉందని. చట్టమేమో నువ్వేం చేసినా సరే నువ్వు శిక్షార్హుడు అంటుంది. సో ఇది పాక్సో ఏదైతే డిజైన్ చేశారో చాలా కాంప్లెక్స్ ఇది, ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇందులో ఉన్న ఈ కేసులో ఉన్న కాంప్లెక్సిటీస్ మీదే ప్రజెంట్ మొత్తం ఇండియాలో సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే వీటిని ఫాలో అయ్యే వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషన్. సో అంత ఈజీ కాదు, దీని మీద ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది ఏంటి అన్నది. అంటే ఇప్పుడు అబ్బాయిని వదిలేదు, జస్ట్ బెయిల్ ఇచ్చారు అంతే. అది యాక్చువల్ అయితే బెయిల్ కూడా ఇవ్వకూడదు. కానీ ఇంత కాంప్లెక్స్గా దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటున్నారో మైనారిటీలు, ఈవెన్ చిన్న పిల్లలు, మానవ మృగాలనండి, వాళ్ళని సైకోలనండి, వాళ్ళని వెదవలనండి, వాళ్ళని ఈ బండబూతులు తిట్టండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలాసార్లు మన టీవీల్లో న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, ఈ సెక్షువల్ అబ్యూస్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులను తప్పించుకోకూడదు, ఏ విధంగానే సరే చట్టంలో ఏ లొసుగు లేకుండా ఉండాలని చెప్పే ఈ పాక్సో యాక్ట్ డిజైన్ చేశారు. సో వాళ్ళకి నాన్ బెయిలబుల్గా వాళ్ళని అరెస్ట్ చేయటం, బెయిల్ రాకుండా చూడటం, స్పీడ్ కోర్ట్స్లో ప్రాసిక్యూషన్ చేసి వెంటనే శిక్ష వేయటం, దానికోసమే దీన్ని డిజైన్ చేశారు. కానీ కొన్ని కేసుల్లో, ఇలాంటి కేసుల్లో 15, 17, 18, ఈ 17 సంవత్సరాలు అలాంటి టైంలో ఒకవేళ కన్సెంట్ ఉన్నా కూడా ఏం చేయాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సరే ఇదంతా ఒక సైడ్ పెట్టింది. ఇవన్నీ ఏంటంటే ఒక తప్పు జరిగిన తర్వాత వాళ్ళకి ఏ శిక్ష వేయాలి అంటే న్యాయం, అంటే మోసపోయిన వాళ్ళకి కానీ లేదంటే అన్యాయం జరిగిన వాళ్ళకి కానీ న్యాయం ఎలా చేయాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి అన్నది. కానీ అసలు తప్పు జరగకుండా మనం ఏం చేయలేమా, తప్పు జరగకుండా దీన్ని ప్రివెంట్ చేయలేమా, లేదంటే దీన్ని తగ్గించలేమా అంటే ఖచ్చితంగా తగ్గించగలం. దానికోసం మన పేరెంటింగ్లో కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ కొన్ని మార్పులు తీసుకురావాలి. మనం చట్టాలు చేయాల్సింది, తప్పు జరిగిపోయిన తర్వాత మనం చట్టాలు చేస్తున్నాం, అది అవసరమే, ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. అలాగే తప్పు జరగకుండా చూసుకోవడంలో కూడా కొన్ని చట్టాలు చేయాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఎందుకన్నా చెప్తాను చూడండి, ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కోర్టు మూవీ చూస్తే మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో, రియల్గా అవుట్ ఆఫ్ టాపిక్ చెప్తున్నాను, శివాజీ గారు ఎక్సెప్షనల్గా యాక్ట్ చేశారు. అలాంటి మూవీ, అలాంటి ఒక యాక్టింగ్ని పెద్ద స్క్రీన్ మీద చూడనందుకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, రిగ్రెట్ ఫీల్ అయ్యాను నేను. కాకపోతే ఆయన క్యారెక్టర్ ఎవరైతే కొంతమంది కామెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు, బట్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటి ఈ జనరేషన్కి ఇలాంటి వాడే ఈ మంగపతే కరెక్ట్ అని చెప్పి. ఇందులో శివాజీ గారిలో నేను ఐడెంటిఫై చేసింది ఆయన క్యారెక్టర్, సినిమాలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, 3 లేయర్స్ కానండి, లేదంటే 3 క్యారెక్టరిస్టిక్స్ అనండి. ఒకటి ఏంటంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎటువంటి బట్టలు వేసుకోవాలి పిల్లలు, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి, తల దించుకొని నడాలి, తల ఎత్తుకొని నడవకూడదు, ఇలాంటిది ఒకటి ఉంటుంది. 2, తన పిల్లల జోలికి వస్తే ఎంత దూరం వెళ్తారు, అవతలోడికి లేనిపోయింది అంటే వాళ్ళు డ్రగ్స్ చేయకపోయినా సరే చేసేసాము అలాంటిది ఏదైనా పెట్టి జైల్లో అరెస్ట్ చేయించడాలు, లేదంటే ఈ పాక్సో లాంటిది పెట్టడాలు, ఇదంతా. 3వది తన పరువు కోసం తన పిల్లల ప్రెస్టేజ్ని కూడా ఆయన, అంటే ఆ వీడియో లీక్ చేయటం కానీ ఏదైనా కానీ అవి కూడా అలాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. సో ఈ 3 లాస్ట్ది కంప్లీట్ నెగిటివ్ షేడ్, ఎంటైర్ నెగిటివ్ షేడ్, ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేసేది ఉండదు. మధ్యలో వచ్చేపాటికి ఇలాంటిది మీరు ఎక్కడ గమనిస్తారంటే పిల్లలు ఎవరైనా వెళ్ళిపోతుంటే పరుగు గత్తులు ఇవన్నీ చేస్తారు సార్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థింగ్స్. ఈ 2 ఆయనలో ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, అదే ఆయన్ని విలన్గా చూపిస్తూ ఉంటాయి నెగిటివ్ యాంగిల్లోంచి. బట్ మెయిన్ది మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫస్ట్ది పేరెంటింగ్. నేను ఆయన పేరెంటింగ్ని సపోర్ట్ చేయను, కానీ ఇక్కడ మన పేరెంటింగ్లో తీసుకురావాల్సిన మార్పులు చెప్తాను చూడండి. పేరెంటింగ్ నేను నా ఏజ్కి నాకున్న అండర్స్టాండింగ్కి నేను గమనించింది ఇప్పటివరకు నేను అర్థం చేసుకుంది ఏంటంటే మన సొసైటీలో 3 టైప్స్ ఆఫ్ పేరెంటింగ్స్ ఉంటున్నాయి.
ఒకటి ఎక్స్ట్రీమ్ స్ట్రిక్ట్నెస్, మంగపతి లాంటి వాళ్ళు. సెకండ్ది ఎక్స్ట్రీమ్ ప్యాంపరింగ్. ఈ పూణే కార్ యాక్సిడెంట్లు ఇవన్నీ చూస్తాం కదా, కార్ యాక్సిడెంట్ కేసులు ఇలాంటివి ఈ మధ్య వరుసగా జరిగింది. గుజరాత్లో కూడా మొన్న జరిగింది, ఇంతకుముందు పూణేలో జరిగింది. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ప్యాంపరింగ్. ఏది అడిగితే అది ఇచ్చేయటం, ఎంత అడిగితే అంత ఇచ్చేయటం, ఏం చేసుకున్నా పట్టించుకోకపోవటం, ఎంత చేసినా సరే ముద్దుగా పెంచడం. ఇది ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కాదు, ఈవెన్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్లో కూడా జరుగుతుంది. థర్డ్ పేరెంటింగ్ ఐడియల్ పేరెంటింగ్. సో పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలు కాపాడుకుంటూ పెంచుకోవటం, వాళ్ళకి అడిగింది ఇస్తాను దాని వాల్యూలు చెప్పటం, సో వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దటం. థర్డ్ అంటే మనకు పెద్ద పని లేదు. కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో రెండు డేంజర్గానే ఉంటున్నాయి. ఎక్స్ట్రీమ్ స్ట్రిక్ట్నెస్ వల్ల వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు బయట నుంచి కోరుకుంటూ ఉంటారు పిల్లలు. ఎక్స్ట్రీమ్ ప్యాంపరింగ్ వల్ల వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట కింద ఈ మాదక ద్రవ్యాల్లో కానీ, ఆల్కహాల్ కానీ, లేదంటే బెట్టింగ్లు కానీ, కారు ర్యాష్ డ్రైవింగ్లు చేసుకొని జనాల్ని ఏది వేసినా మన ఇంట్లో కాపాడుకుంటారులే అని కానీ ఇలాంటివి. సో నేనేం చెప్తానంటే గవర్నమెంట్కి కానీ లేదంటే పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో మనం తీసుకురావాల్సిన చట్టం ఇక్కడ పిల్లలు పుట్టినప్పుడు మనకి కంపల్సరీగా చట్టమే ఉండాలంటే పేరెంటింగ్ నేర్పించటం. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ కింద వాళ్ళు ఎలా పెంచాలి ఏంటి, ముందు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏంటి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ వాళ్ళు ఎలా అంటే ఎలాంటి బట్టలు వేయాలి, ఎలా నడుచుకోవాలి, ఇవి కాదు పేరెంటింగ్ నేర్పించడం అంటే. నడక ఎలా ఉండాలన్నది కాదు, నడవడికి ఎలా ఉండాలన్నది, ఎలాంటి బట్టలు వేసుకోవాలని కాదు, ఎలాంటి మాటలు మాట్లాడాలి అని చెప్పి. సో ఇలాంటివి కొంచెం ఒక పెద్ద నా ఏజ్కి సరిపోదు కానీ పెద్దవాళ్ళు ఒక కమిటీ వేసి అసలు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ వయసులో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది ఒక కోర్స్ కింద వాళ్ళకి ఒక 20 years వచ్చేదాకా ఒక 4-5 సార్లు, ఒక 5 years వరకు వాళ్ళు ఎలా బిహేవియర్ చేస్తారు, మనం గమనించుకోవాల్సింది ఏంటి, మనం చూసుకోవాల్సింది ఏంటి, అలాగే 10 years వరకు 5 to 10 years మధ్యలో ఎలా చేస్తారు, ఒక చట్టాన్ని చేసి ఎవరైతే ఫస్ట్ టైం పేరెంట్స్ అవుతారో వాళ్ళందరికీ ఇలాంటివి ఇప్పిస్తే కనుక ముందు మనకి సైకోలు ఎవరైతే జనరేట్ అవుతున్నారో వాళ్ళు ముందు రాకుండా ఉంటారు. రెండు, మన పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతున్నారో కొన్ని విషయాలు, ఎంతమందిని అంటే మనకన్నా పెద్దవాళ్ళు కొంచెం ఆలీలు నమ్మేలా వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ అమ్మాయి కేసే ఉంది, 15 ఏళ్ళు ఎక్కడ 22 ఏళ్ళు ఎక్కువ ఎక్కడ ఆ అబ్బాయి నమ్మి ఎలా వెళ్ళిపోయింది, ఎలా ట్రాప్లో పడింది ఏంటి అని చెప్పి. సో ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంత చేసినా ఏదో ఒకటి జరిగిద్ది, బట్ స్టిల్ దాన్ని ఆ తీవ్రతను తగ్గించగలమేమో అన్నది. సో ఇలా తప్పు జరగకముందే ఇలాంటిది ఒకటి చట్టం చేసి పేరెంటింగ్ అనేది నేర్పిస్తే సొసైటీకి చాలా యూజ్ అవుతుందేమో త్రూఅవుట్ ఇండియా. సెకండ్ది ఎడ్యుకేషనల్ సిస్టమ్. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా విషయాలు మాట్లాడదు. కొన్ని ఫారిన్ కంట్రీస్ ఎడ్యుకేషనల్ సిస్టంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తూ ఉంటారు. మనకి అయ్యే నేర్పారు ఇక్కడ. మేబీ పాష్ స్కూల్స్లో ఏమైనా నేర్పిస్తున్నారేమో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మా స్కూల్స్ మామూలుగా ఈ గవర్నమెంట్ అఫిలియేటెడ్ స్కూల్స్లో కానీ ఎక్కడ నేర్పారు. ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించిన వాళ్ళు ఇంక సెక్స్ ఎడ్యుకేషన్ ఏమి నేర్పిస్తారు? దానికి సంబంధించిన పాఠం ఉన్నా కూడా పాఠం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి మన స్కూల్స్. ఎక్కడ వాళ్ళకి చెప్పే విధానం రాకో లేదంటే ఎలా చెప్పాలో తెలియక ఏంటో అని. సో మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ మారాలి. మనకి ఫామ్గా ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్, సో దట్ ఈ పాక్స్ అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలకి, ఓకే వీళ్ళు ఎలా టచ్ చేస్తున్నారు, ఏ ఉద్దేశం టచ్ చేస్తున్నారని. సెక్స్ ఎడ్యుకేషను, సో దానివల్ల ఏంటంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది. అలాగే దాంతోపాటు మధ్యలో కొంచెం సైకాలజీ క్లాసెస్ 1-on-1 వాళ్ళ పిల్లల థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందన్నది సైకాలజిస్టులను పెట్టి వాళ్ళ చేత చెక్ చేస్తా, వాళ్ళ మీద ప్రతి పిల్లల మీద రిపోర్ట్ ఇచ్చేది పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఇచ్చి వాళ్ళు ఏమైనా దారి తప్పుతున్నారా అలాంటి విషయాలు ఏమైనా ఐడెంటిఫై చేసి వాళ్ళు అక్కడే కరెక్ట్ చేసే విధానం. ఇదే కనుక మనం బేస్ లెవెల్లో ఇదంతా స్కూలింగ్లో కనుక మనం కరెక్ట్ చేస్తే చాలా అంటే చాలా సంఘటనలు ఏవైతే నేరాలు ఇప్పుడు జరుగుతున్నాయో చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. మనం చేయాల్సిన విధి బెట్టింగ్ని, ప్రాస్టిట్యూషన్ని, వీటన్నిటిని లీగలైజ్ చేయటం ఇవి కాదు. నేను ఒకప్పుడు ఈ థాట్ ప్రాసెస్లో ఉండేవాడు. ఒక టైంలో ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ చేసేస్తే రేపు లాగిపోతాయని. ఆగో, అంత ఈజీ కాదు అది. మనకి ఇక్కడి నుంచి కల్చర్ మొదలవ్వాలి. చిన్నప్పటి నుంచి ఆ పేరెంటింగ్ మీద కానీ మన ఎడ్యుకేషన్ మీద కానీ మనం తీసుకుంటే పేరెంట్స్ తిరిగి చాలామందికి వాళ్ళు ఏంటంటే చాలామంది ఒకప్పుడు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అవడం వల్ల వాళ్ళు కోరుకుంది వాళ్ళకి దక్కపోవడం వల్ల నా కొడుక్కి అలాంటిది రాకూడదు, నా కొడుక్కి అలాంటి పరిస్థితి ఉండకూడదు, వాడు అడిగింది ఇచ్చేయాలి, వాడు ఏది అడిగితే చేసేయాలి అని చెప్పి ఎంత అడిగితే ఏది అడిగితే అది కొనిచ్చేయటం, ఎంత అడిగితే అది కొనిచ్చేయటం, దాన్ని ఎంత కాస్ట్ ఏంటని చూసుకోకుండా మీరు నేర్పించాల్సింది పిల్లలకి ఎంత అడిగితే అది కొనియటం కాదు, దాని వెనకాల ఉన్న మీ కష్టం వాళ్ళకి తెలియాలి, వాల్యూ తెలియాలి. ఆ వస్తువు ఏదైనా ఏ వస్తువు కన్నా వాల్యూ తెలియాలి. అలాంటి పేరెంటింగ్ని మనం నేర్పించగలగాలి. నా ఏజ్కి చెప్తున్నా, మేబీ నేను ఎక్కువ మాట్లాడుతున్నానేమో, బట్ నా ఏజ్కి నేను అర్థం చేసుకుని చెప్తున్నా. అలాంటిది కనుక సిస్టమ్ తీసుకొస్తే ఇలాంటివి అవుతాయి ఖచ్చితంగా. కాల్ వస్తుంది.
ఇలాంటిది ఎన్ని జరిగినా సరే పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంటి నుంచి కొన్ని పనులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిల్లలకి ఫోన్స్ అనేవి ఆబ్వియస్గా ఇస్తాం. దాంట్లో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. అది చాలామందికి తెలియదు, అవి తెలుసుకోవాలి. సో వాళ్ళు ఏం చూడాలి, ఏ కంటెంట్ చూడాలి, ఏ కంటెంట్ చూడకూడదని మీరు మీ ఫోన్ నుంచి రిస్ట్రిక్ట్ చేయగలగాలి. స్టిల్ వాళ్ళు తెలివిగా దాటుతారు. టీనేజ్కి వచ్చేపాటికి వాళ్ళ ఫోన్స్ తీసుకొని చెక్ చేయడం, వాళ్ళు పడుకున్న తర్వాత చెక్ చేయడం, వాళ్ళు ఉండగానే చెక్ చేయండి. పర్సనల్స్ ఏమి ఉండదు. పర్సనల్స్ ఏంటి, బిలో 18 పర్సనల్స్ ఏంటి? సో ఇలాంటివన్నీ మన సైడ్ నుంచి చేస్తే కనుక ఇలాంటి సంఘటనలు మనం కాపాడగలం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కోర్టు మూవీ ఉంది, లాస్ట్ క్లైమాక్స్ వచ్చేవాడికి నాకేం అక్కడ క్లైమాక్స్ అసలు కనెక్ట్ అంత అయిన తర్వాత ఆ కుర్రాడు బయటకు వస్తాడు, అంత అయిపోద్ది. వచ్చిన తర్వాత తన బర్త్డే విష్ చేస్తారు. ఇప్పుడు నాకు 18 years అనగానే హక్ చేసుకుంటారు. 18 years వచ్చినాయి అంటే ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ ఎ లైసెన్స్ టు డూ ఎనీథింగ్. హక్ చేసుకోవటం, ఇంకోటి చేసుకోవటం కాదు. ఇక్కడ సినిమా ఫెయిల్ అయిందేమో నాకు అనిపించింది. అంటే మీరు ఒక మెసేజ్ ఓరియంట్, ఇప్పుడు యానిమల్ మూవీ ఉంది, వైలెన్స్ అని, నేను వైలెన్స్ చూసాను, మీరు చూస్తే చూడండి, లేదంటే పుష్ప ఉంది వైలెన్స్, లేదంటే నేను దొంగోడు ఎలా పెద్దోడు అయ్యాడు అన్నది సినిమా కాన్సెప్ట్. మీరు అక్కడే మెసేజ్ ఇట్లా యాస్టీజ్ వెళ్తుంది. కానీ ఇలాంటి మూవీ మీరు తీసినప్పుడు ఒక పాక్సో లాంటిది హైలైట్ చేసి దానికి ఏముంది ఏం లేదని చెప్పినప్పుడు, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మీరు వెళ్ళినప్పుడు లాస్ట్లో మళ్ళీ ఏం మెసేజ్ ఇచ్చినట్టు? పేరెంట్స్ కనుక వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్తే ఇక్కడ మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి మీ పిల్లలకి. 18 వచ్చాయంటే ఇట్ డజంట్ మీన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అని. బయట ఈరోజు టమాటా రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి కిలో, రేపు అయ్యే టమాటాలు 150 అవుతాయి. ఏం బీక్తో ఎలా పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావు? ఈరోజు కూడా నేను ఒకటి చూసాను, అదైతే అసలు కళ్ళమెడ అంతా జుమ్మని తిరిగింది. ప్రెగ్నెంట్ వైఫ్, డెలివరీకి రెడీగా ఉన్న వైఫ్, వాళ్ళ హస్బెండ్ తను చంపేశాడంట. సో ఐ డోంట్ నో ఎందుకు చంపాడు, నేను జడ్జి చేయను అతను కానీ ఎందుకు చంపాడు ఏంటన్నది. కానీ వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను విన్నాను అనమాట. పెళ్ళికి ముందు మనం 1 గంట 2 గంటలు కలవటం, 3-4 గంటలు కలవటం, తిరగటం, ఏ ఏజ్ అయినా 18 అయినా 19 అయినా 20 అయినా 21 అయినా 22 అయినా 24 అయినా, స్టిల్ నీకు జాబ్ వచ్చి నువ్వు 2-3 years జాబ్ చేసే వరకు యు ఆర్ నాట్ మెచ్యూర్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. సో అది చేసే వరకు ఏంటంటే అది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక పెళ్ళి అయ్యి ఒక ఫ్యామిలీ సెటప్ చేసి అప్పుడు నీకు అసలు యాక్చువల్ లైఫ్ స్టైల్ నీదేంటని తెలిసిద్ది. నీ దగ్గర ఎంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మీరు అమ్మాయికి ఒక కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఒక అంబిషన్స్ ఉంటాయి. సో వాటన్నింటిని మేనేజ్ చేయగలమా? ఈరోజు టైంలో చాలామంది 10,000కి చాలా నార్మల్గా జీవించే వాళ్ళు ఉంటున్నారు, ₹1,00,000 వచ్చినా సరిపోయిన వాళ్ళు ఉంటున్నారు. సో మన ఎక్స్పెక్టేషన్స్, అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్, దానికోసం అప్పులు చేయటము, ఇంకోటి చేయటము, దానివల్ల గొడవలు, స్ట్రెస్, విడిపోవటాలు. అందుకనే ఈ డివోర్స్ రేట్, ఈవెన్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్ రేట్ ఎక్కువగానే ఉంది. సో మొత్తం మన మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ వేరేగా ఉంటున్నాయి. ఒక జనరేషన్ దాటిపోయేపాటికి ఏంటంటే వాళ్ళకి టెక్నాలజీ కానీ, ఈ జనరేషన్ జీ అంటారు, జనరేషన్ జెడ్ అంటారు, వాళ్ళకి టెక్నాలజీ ఒకేసారి వచ్చేసింది. మన పేరెంటింగ్లో అంటే అప్పటి వరకు మిడిల్ క్లాస్లో, లేదంటే పూర్గా ఉన్న పేరెంట్స్ కొంచెం అబవ్ మిడిల్ క్లాస్, లేదంటే కొంతమంది రిచ్ అయ్యారు, వాళ్ళు మనం చూపించలేదు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి పిల్లలకి ఏది పడితే అది ఇచ్చేయటం, ఎంతైతే ఇచ్చేయడంతో ఒక జనరేషన్ మొత్తం బాగా ఎఫెక్ట్ అయింది అనిపిస్తుంది. అందుకే నా కామెంట్, ఈ జనరేషన్కి మంగపద్య కరెక్ట్ అని, అంత స్ట్రిక్ట్గా ఉండాలి, లేదంటే చంపేస్తా అన్న విధంగా ఉండాలన్న కామెంట్ అందుకనే వస్తుంది. వాళ్ళని చూసి రోడ్డు మీద కానీ ఎక్కడైనా చూసి, లేదంటే సోషల్ మీడియాలో చూసి ఎంత దారుణంగా ఉంది టెక్నాలజీ. నేను 3 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చా. నేను వచ్చిన నెల రోజుల్లో నేను షాక్ అయ్యాను అసలు. అప్పటివరకు నాకు కంటెంట్ రాలేదు, 4 రోజుల తర్వాత వచ్చింది. అంటే మనం బట్టలు అమ్ముతాం, ఓకే, సో బట్టలు వేసుకున్నాను, ఇంకోండి మీకు ఇలా అవుట్ఫిట్ ఇలా ఉంటుంది, అది ఓకే, వేసుకుంటా చూపించాలా? నాకు అది మైండ్ పోయింది. అలాంటి అసలు 18+ కంటెంట్ కుప్పలు తప్పలు ఉంది ఇన్స్టాగ్రామ్లోనే. సో అది ప్రాబ్లం. సో వాళ్ళకి అర్థం కావట్లేదు. పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. కనీసం ఇప్పటి నుంచి అయినా మనం ఇలాంటి కనుక సంస్కరణలు కనుక చేపట్టగలిగితే వచ్చే జనరేషన్స్ అయినా మనం కాపాడుకుంటాం. అలాగే ఇప్పుడున్న జనరేషన్కి కూడా కాలేజెస్లో వాటిల్లో ఈ ప్రీ కౌన్సిలింగ్లు, ఇలాంటివన్నీ సైకలాజికల్ కౌన్సిలింగ్లు ఇలాంటివన్నీ ఇప్పించి అసలు ఎలా ఉంది, ఏంటి బిహేవియర్, ఏంటి ఏం జరుగుతుంది, పేరెంట్స్ మిమ్మల్ని పార్టీస్కి ఆపుతున్నారంటే దాని వెనక ఉద్దేశం ఏంటి. రీసెంట్గా మనం యూఎస్లో కూడా ఒకటి చూసాం, మన ఇండియన్ ఆరిజిన్కి చెందిన అమ్మాయి చనిపోయింది, రీజన్ కూడా తెలియదు, ఏం జరిగింది ఏంటో కూడా తెలియదు. సో వాళ్ళ పేరెంట్స్ థాట్ ఏముంటుంది, అసలు పంపించుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. దాని తర్వాత చాలామంది పిల్లల్ని పంపించాలని భయపడి ఉంటారు. సో ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జరుగుతున్నాయి బయట సొసైటీలో, అవన్నీ ఇంత డీప్గా ఆలోచించరు. ఏదో 4 రీల్స్ చూసుకున్నామంటే వెళ్తుంటారు. మన బాధ్యత అది. సో వచ్చే జనరేషన్ని కాపాడుకోవాలి, ఉన్న జనరేషన్ కాపాడుకోవాలి. సో గవర్నమెంట్స్ కానీ పేరెంట్స్ కానీ దాని మీద యాక్ట్ చేసి ఆ సంస్కరణలు తీసుకొచ్చి వాటితో వాళ్ళకి టీచ్ చేయాలి. చాలా బోరింగ్ టాపిక్ నేను చెప్పేది, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే చూడదాకా విన్నారో వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటి అని చెప్పి. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, అది చూస్తున్న వాళ్ళు, అలాంటి సంఘటనలు చూస్తున్న బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పే మాటలు.
నా ఏజ్ మేబీ అంత పెద్దది కాదేమో నేను చెప్పే అంత, బట్ నేను ఇప్పటివరకు నేను మాట్లాడిన మాటలన్నీ ఆ ఏజ్ క్రాస్ చేసి వచ్చిన మాటలే మాట్లాడాను. ఆ టైంలో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అని చెప్తున్నా. ఇప్పటికీ నేను 25లో చేసింది నాకు ఆ టైంలో రైట్ అనిపించింది. 27లో ఐ ఫెల్ట్ వెరీ రాంగ్. అది రాంగ్, అసలు అనవసరంగా చేసాను అని చెప్పి నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. అబ్బా ఇలా ఎంత తుపాస్ పని అలా చేశానని. ఈవెన్ 28లో చేసి నాకు 30లో కూడా అదే అనిపించింది. అరే ఏంట్రా నేనా ఇలా చేశానా అని, అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో దట్స్ సో వి గ్రో. కానీ అది అందరికీ ఒకేలాంటి మెచ్యూరిటీ ఉండి వాళ్ళంతటా వాళ్ళ రియలైజేషన్ ఉండదు కాబట్టి వేరే వాళ్ళ సహాయం అవసరం అవుతుంది చాలామంది పిల్లలకి. ఆ సహాయం అందించాలి అంటున్నా. దట్ ఈస్ మై కంక్లూజన్. సో మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే సో మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇలాంటి బోరింగ్గా కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా. ఇది బోరింగే కానీ నాకెందుకో ఇది అవసరమేమో అనిపించింది. సో అందుకోసం చేశాను అనమాట. సో వీడియోని లైక్ చేయకపోతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ వ్యూస్.